నేనైతే ఇంటి పనంతా పూర్తి చేసేసుకొని, ఈ డ్రెస్‌లన్నీ పీకో చేసుకోవాలిరా బాబు! ఎలా అంటూ బద్ధకంగా పనైతే స్టార్ట్ చేసేసాను. ఇంతలో అన్నయ్య, సూర్య కలిసి రిషిబాబుని తీసుకొని హార్బర్‌కి వెళ్తున్నామంటున్నారు. నేను కూడా వస్తా అంటూ బయలుదేరిపోయా అనమాట. వెళ్ళినందుకు నేనైతే అక్కడ ఒక చిన్న ప్రపంచాన్ని చూసాను. అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ చిన్న చిన్న ఇల్లులు, బీచ్‌కి దగ్గరలో ఆ క్లైమేట్ అంతా కానీ, ఆ వ్యూ కానీ చాలా బావుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సరదాగా వెళ్ళినట్టుగా వెళ్ళాము. కానీ సన్‌సెట్ వచ్చే టైంకి వెళ్ళామేమో, ఆ సూర్యుని కాంతి అయితే సముద్రం మీద పడుతూ చాలా అందంగా ఉంది వ్యూ అయితే. మీరెప్పుడైనా కూడా అలాంటి టైంకి వెళ్ళండి. చాలా బావుంటది అక్కడ వ్యూ. ఇక్కడ వీళ్ళంతా నమ్ముకున్న అమ్మ సాగర్ గంగమ్మ చూస్తున్నారు కదా! ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించింది నాకైతే. ఆ పక్కనే చేపలు ఎండవేశారండి. చేపలు జస్ట్ చూద్దామని సరదాగా వెళ్ళాను. చేపలంటే మనకు చేపలు అనే తెలుసు. కానీ చేపల్లో ఇన్ని రకాలు ఉన్నట్టుగా నాకు అక్కడ ఒక అంకుల్ చెప్తుంటే తెలిసింది. ఎన్ని రకాల పేర్లున్నాయో తెలుసా? అందులో అయితే ఒక 3 రకాలైనటువంటి చేపల పేర్లు చెప్పారండి. అది సిదిమి, తమ్మరట్ట, మాఘ అంటండి. అది బాలింతలకి చాలా మంచిదంట. చివరగా మేమైతే వచ్చేసే ముందు కింగ్ ఫిష్ ఒంజరం ఉంటుంది కదా! అది చాలా టేస్ట్‌గా ఉంటుందని తెలిసి అవైతే తీసుకున్నాము. ఇదైతే హార్బర్ నైట్ వ్యూ ఎక్సలెంట్‌గా ఉంది. మీలో ఎంతమంది హార్బర్ వ్యూ చూసారన్నది కామెంట్ సెక్షన్‌లో అయితే మెసేజ్ చేసేయండి. దట్స్ ఫర్ మినీ బ్లాగ్. బై.